జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జనవరి 3వ తారీఖు నా మీద చేసిన కామెంట్స్కి ఇటు సినిమా ఇండస్ట్రీని అట్ ద సేమ్ టైమ్ నేను పనిచేసే పార్టీని కలిపి తిట్టడం జరిగింది. సో అది నన్ను చాలా బాధ పెట్టింది. కాకపోతే నేను కొంచెం నా హెల్త్ అప్సెట్ అయ్యి మెంటల్గా అప్సెట్ అవ్వడం వల్ల హెల్త్ అప్సెట్ అయింది. ఆ తర్వాత ఉమెన్ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత సంక్రాంతి హాలిడేస్ రావటం వల్ల ఛాంబర్ నిన్న ఓపెన్ చేసిన కారణంగా ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఆయన అన్న మాటల్లో నన్ను చాలా 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 బాధ కలిగించాయి. దానికే నేను ఫస్ట్ స్టెప్గా ఇక్కడ కంప్లైంట్ చేశాను. మా వాళ్ళని అడగడం జరిగింది ఖండించమని. ఎందుకంటే ప్రతిసారి సినిమా అమ్మాయిల మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దానికి ఖండించడం మా బాధ్యతగా తీసుకుంది. చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు శోభాలాజ్ గారు కానీ, మాదాల రవి గారు కానీ, అండ్ ఈసీ మెంబర్స్ కానీ. ఎక్కువ మంది రాలేకపోయినా సో చాలా స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి ఖండించడం జరిగింది. ఇలా ఖండించడం అనేది పూర్తిగా సినిమా ఇండస్ట్రీ అమ్మాయిల మీద ఎలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఎంత పెద్దోళ్ళు చేసినా సరే ఖచ్చితంగా ప్రతిస్పందన కఠినంగా ఉంటుందనే తెలియజేశారు. ఈ మోరల్ సపోర్టు నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఫర్దర్గా కూడా నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముకుంటున్నాను. వాళ్ళకు కూడా కంప్లైంట్స్ చేస్తాను. కంప్లీట్లీ మా పార్టీ వాళ్ళకే కాదు, అలయన్స్ పార్టీకి, అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్న స్టేట్లో కానీ అండ్ సెంట్రల్లో కానీ అందరికీ నేను కంప్లైంట్స్ పెట్టడం జరుగుతుంది. సో అంతే అండి. అదే మా వాళ్ళు చాలా చాలా ఘాటుగానే స్పందించారండి. సినిమా అమ్మాయిలు అనగానే ప్రతి ఒక్కళ్ళు ఇలానే మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పాలిటీషియన్స్ అయితే ఏంటి, పాలిటీషియన్స్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో రాణించలేరు, కానీ సినిమా ఇండస్ట్రీలో రాణించిన వాళ్ళు పాలిటిక్స్లో రాణించారు. కాబట్టి టాలెంట్ పరంగా, నాలెడ్జ్ పరంగా చూసుకుంటే సినిమా వాళ్ళకే ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ కానీ, నాలెడ్జ్ కానీ ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు మంచి చేసే మంచి మనసు కూడా సినిమా వాళ్ళకే ఉంటుంది. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చూసుకున్న మహిళల్లో కూడా జయప్రద గారు, జయసుధ గారు, ఇంకా చాలామంది కూడా ఉన్నారు అండి. జయలలిత గారు కూడా, ఆవిడ కూడా తెర మీద రంగులు వేసుకుని వచ్చేవాళ్ళు, కానీ తెర మీద కనిపించారంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని నేను చాలా హర్ట్ అయ్యాను కాబట్టి లీగల్గా ఫైట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సోషల్ మీడియాలో చాలా బెదిరింపులు ఉన్నాయండి. ఫోన్లో అయితే తప్పకుండా రావు. ఎందుకంటే ఫోన్లో మెసేజ్ చేసినా, ఫోన్ కాల్ చేసినా అది ఖచ్చితంగా రికార్డెడ్ ఉంటుంది. కాబట్టి చాలా స్మార్ట్గా ఇప్పుడు సోషల్ మీడియాని బాగా వాడుకొని మా ప్రతాపం ఏంటి చూపిస్తా, తోలు ఒలుస్తా, చర్మం తీస్తాం, చంపేస్తాం, ఇట్లాంటి సోషల్ మీడియాలో చాలా 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 కామెంట్స్ పబ్లిక్గా చూడొచ్చు, ఇన్బాక్స్లో కూడా చూడొచ్చు. నా ఇన్బాక్స్లో ఉన్నాయండి. సో ఈ రకంగా జరుగుతుంది. దీనిపైన మనం బీజేపీ ప్రభుత్వం మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ? మా పార్టీ వాళ్ళు దీన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లారు. సో తీసుకెళ్లిన కారణంగానే ఆయన ఏదో ఒక ఫార్మల్ సారీ పడేశారు భిక్షం వేసినట్లు. బట్ నేనైతే భిక్షం తీసుకోవడానికి సిద్ధంగా లేను. రియలైజేషన్ కోసమే నేను ఈ ఫైట్ స్టార్ట్ చేశాను. ఆ రియలైజేషన్ వచ్చే వరకు నేను మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. నా ఎఫర్ట్స్ అయితే నేను పెడతాను. సినిమా తరఫున ఎలాంటి సపోర్ట్ ఉంది? మోరల్ సపోర్ట్ నేను అడిగానండి, కండెమ్ చేయమని అడిగాను, వాళ్ళు ఖండించారు. నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి కావాల్సింది అదే. ఫర్దర్గా ఇంకెవరైనా ఇలాంటి మాటలు సినిమా అమ్మాయిల మీద అంటే ఖచ్చితంగా చూస్తూ అయితే ఊరుకోదు అని అయితే ఈరోజు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.